తనుజని తీసేయాలని ఓటేసిన సంజన. దివ్య ఇలా కూర్చోగానే తనుజ మళ్ళీ మొదలుపెట్టింది. ఫస్ట్ వచ్చి ఒకరు ఒక పేరు పెట్టేస్తే అందరూ ఆ పేరుతోనే వెళ్ళిపోతారని చెప్పి అంటూ తనుజ అంది. మరి నువ్వు లేవచ్చు కదా, ఫస్ట్ ఎందుకు కూర్చున్నావు అంటూ దివ్య అడిగింది. అది నా ఇష్టం, నువ్వు ప్రతిదానికి నేనే అన్నట్లుగా వెళ్తావు కదా అంటూ తనుజ అంది. నువ్వు దిష్టి బొమ్మలా కూర్చున్నావు. మరి అమ్మో అయ్యో చూస్తున్నారులే జనాలు, నీ ఒరిజినాలిటీ ఇప్పుడు బయటపడింది అంటూ దివ్య ఫైర్ అయింది. ఇక నెక్స్ట్ సంజన కూడా లేచి తనుజానే తీసేయాలనుకుంటున్నానని చెప్పింది. దీంతో ఒకరు ఒక పేరు చెప్పగానే అందరూ అదే మొదలు పెడతారు. ఇదే స్వీట్ పాయిజన్ సంజన గారు అంటూ తనుజ మాట్లాడింది. నీ మీద గెలిచి నేను కెప్టెన్ అయ్యా. దివ్య వదిలేసినా కూడా తనుజ ఈ టాపిక్ సాగదీస్తూనే ఉంది. ఎవరో ఒకరు పర్సనల్ది తీసుకొచ్చేసి ప్రతి దానిలో నా పేరు లాక్కొచ్చి ప్రతి దానిలో నా పైన ఏడుస్తున్నారు, వాళ్ళతో పాటు మీరు అల్లుకుంటున్నారు అంటూ మిగిలిన వాళ్ళపై కూడా తనుజ నోరేసుకొని పడిపోయింది. దీంతో ఏడుస్తున్నారు గీడుస్తున్నారు అనకు అంటూ దివ్య అరిచింది. నువ్వు అనకు, ఒక్క గేమ్ సరిగా ఆడదు, ఆడుకునే వాళ్ళని ఆడనివ్వదు అంటూ దివ్యపై ఫైర్ అయింది తనుజ. ఏడుపు గురించి నువ్వా చెప్పేది అని దివ్య వెక్కిరిస్తుంటే గేమ్ చక్కగా ఆడదు అంటూ తనుజ అంది. దీనికి నీ మీద గెలిచి నేను కెప్టెన్ అయ్యాను అని దివ్య గుర్తు చేసింది. ఏది డాన్స్ చేసా, రండి రండి అని పిలిచా, టాస్క్ లో గెలిచి అవ్వు అంటూ తనుజ సెటైర్లు వేసింది. నీ మీద గెలవడానికి నాకు డాన్స్ చాలు, నీ మీద గెలవడానికి నాకు 2 స్టెప్పులు చాలు అంటూ దివ్య కూడా గట్టిగానే ఇచ్చింది. సింపతి స్టార్ వర్సెస్ సీరియల్ స్టార్. అందరూ నీ చుట్టూ ఉండాలి, తనుజ తనుజ అని భజన చేయాలి, అంతే కదా అంటూ తనుజపై మళ్ళీ రెచ్చిపోయింది దివ్య. దీంతో ఆ మనిషితో నేను మాట్లాడితే చాలు న్యూస్ క్రియేట్ చేయాలి, ఏదో పోగొట్టుకున్న దానిలా కూర్చోవాలి అన్నట్లు చేస్తుంది. బిగ్ బాస్ సీజన్ 9లో సింపతి స్టార్ అవార్డు ఇవ్వాలంటే నీకు ఇవ్వాలి అంటూ దివ్యపై పర్సనల్ అటాక్ చేసింది తనుజ. దీంతో నువ్వు సీరియల్ స్టార్, అక్కడ ఏడ్చినట్లే ఇక్కడ కూడా ఏడు అంటూ దివ్య కూడా పర్సనల్ అటాక్ చేసింది. నువ్వు రివ్యూ ఇవ్వు, బయట సరిపోక ఇక్కడికొచ్చావు అంటూ తనుజ చెప్పింది. ఏంటి బయట అని మాట్లాడుతున్నావు, నేను అన్నానా, నీలాగా అందరినీ గేమ్ కోసం వాడుకోను అంటూ దివ్య మాట్లాడింది. దీంతో వాడుకోను గీడుకోను అన్నావంటే బాగోదు, ఒక మనిషి ఇష్టం లేదని బిహేవియర్లో చూపిస్తున్నా నేను నీలాగా వెంట పడట్లేదు అంటూ తనుజ నోరు జారింది. ఈ మాటకి దివ్య ఇంకా రెచ్చిపోయింది. భరణి గారు ఇటు రండి అంటూ గట్టిగా అరిచింది దివ్య. నన్ను ఇన్వాల్వ్ చేయకండి. ఈ మాటకి భరణి మధ్యలో వచ్చి ఏంటి ఏమంటున్నారు అని అడిగారు. తనుజ దివ్య ఇద్దరూ కలిసి భరణిని మధ్యలో వాయించేద్దాం అనుకున్నారు, కానీ మీరు మాట్లాడుకోండి, నన్ను మధ్యలో లాగకండి అంటూ భరణి సైలెంట్ గా జారుకున్నాడు. అంటే మీరెందుకు వచ్చారు అంటూ తనుజ అరిస్తే అనలేదు, భరణి గారు అంది. మీ ఇద్దరికి ముందే చెప్పాను మధ్యలోకి నన్ను లాగొద్దని అంటూ భరణి వెళ్ళిపోయాడు. పిచ్చి పిచ్చిగా మాట్లాడకు తనుజ అని దివ్య వార్నింగ్ ఇచ్చింది. నువ్వు వాగకు అని తనుజ వేలు చూపించడంతో వాగకు అనకు, నువ్వు వాగకు అనకు అంటూ ఇద్దరు కొట్టుకునేలా మీదికి వచ్చారు. వెంటనే మిగిలిన వాళ్ళు వచ్చి ఇద్దరిని పక్కకి తీసుకెళ్లిపోయారు. వాడుకుంటున్నావు, ఇది చేస్తున్నావు, అది చేస్తున్నావు అంటుంది తను అంటూ తనుజ అరుస్తూనే ఉంది. లేదు, ఒక మనిషికి నచ్చకపోయినా వెంట పడుతున్నానా అంటూ తనుజ అన్న మాటలకి దివ్య ఫైర్ అయింది. సీరియల్ యాక్టింగ్, సీరియల్ డ్రామా అంటూ నచ్చినట్లు మాట్లాడుతుందిరా అంటూ ఇమ్ము దగ్గర అరుస్తూ చెప్పింది తనుజ. ప్రతిదానికి నువ్వే పెంట చేస్తున్నావు నా లైఫ్లో అంటూ దివ్య కూడా పూర్తిగా బ్యాలెన్స్ కోల్పోయింది. నా క్యారెక్టర్ బయట పెట్టడానికి వచ్చిందంటే మరి బయటికి వచ్చింది కదా, వెళ్ళిపోమ్మని చెప్పు అంటూ తనుజ సాగదీస్తూనే ఉంది.